ములుగు భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 4,53,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్లిపోతోంది. ఏటూరు నాగరం వద్ద కరకట్ట కోత గురవుతోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మరమ్మతులు చేపట్టేందుకు రెడీ అయింది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం ఏటూరు నాగరం నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. భూపాలపల్లి ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ దగ్గర గేట్లు ఎత్తివేసిన అధికార యంత్రాంగం, అలాగే తుపాకులగూడెం దగ్గర కూడా గేట్లు ఎత్తివేశారు. దీంతో 59 గేట్లు ఎత్తివేసిన తర్వాత 4,53,000 క్యూసెక్ల నీళ్లు మనం గోదావరిలో ప్రవహిస్తూ పోతుంది. ఈ ఏటునాగర్ దగ్గర పోయినసారి వచ్చినటువంటి ఫ్లడ్ కోత, అలాగే ఫ్లడ్ కు సంబంధించినటువంటి ప్రమాద నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. కరకట్ట కోతకు గురవుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది అని సీతక్క పదే గతంలో ప్రభుత్వాలను హెచ్చరించిన నేపథ్యంలో ఈ గోదావరి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యల మీద అధికార యంత్రాంగం పోయిన సంవత్సరం నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ ఇరిగేషన్ అధికారులు అలాగే మిగిలిన అధికారులందరూ కూడా కరకట్టను మరమ్మతు చేసే ప్రయత్నం, దాన్ని స్ట్రెంథ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం కరకట్టను కనుక ఒకసారి ఇటు చూస్తే కోతకు ఎలా గురవుతుందో చూడొచ్చు. ఆ కోతకు గురైనటువంటి కరకట్టను దాన్ని స్ట్రెంథ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇటు గోదావరి నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వరదతో పాటుగా ఇటు జంపన్న వాగు, చలివాగు, మిగిలిన వాగులకు సంబంధించిన అన్ని కూడా ఒకే దగ్గర ఇక్కడ కలుస్తాయి. దాంతో ఇక్కడ సుడులు తిరుగుతూ చాలా ఒత్తిడితో వెళ్తుంది. సుమారుగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహం ఎత్తు కనుక తీసుకుంటే 12 మీటర్ల ఎత్తుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు రామన్నగూడెం దగ్గర ప్రమాద హెచ్చరికకు సంబంధించినటువంటి ఆ పాయింట్ దగ్గర కనుక తీసుకోగలిగితే అక్కడ ఉన్నటువంటిది 12.3 మీటర్ల ఎత్తులో గోదావరి ఇక్కడ రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను తరలించడం వల్ల ఒకే వైపు నీళ్లంతా తరలి వెళ్లేటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇసుక ర్యాంప్ అంతా ఇసుక అంతా ఒకవైపు ఉంది, ఫ్లడ్ అంతా ఒకవైపు కొట్టుకురావడం వల్ల ఈ కరకట్ట తెగిపోవడానికి ఆస్కారం ఏర్పడింది. దీన్ని మరమ్మతు చేయడం కోసం అధికార యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారుగా 10,000 ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికీ గత 2 రోజులుగా ఇక్కడ ఫ్లడ్ అంతా ఇటువైపే కొట్టుకొస్తుంది. తుపాకులగూడెం దగ్గర గేట్లన్నీ ఎత్తడం వల్ల ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతి ఇటు వచ్చి కొట్టుకపోయేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సుడులు తిరుగుతూ ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నంగా ఇప్పటికీ ఈ రోజు 2,000 ఇసుక బస్తాలను కూలి వాళ్లతో ఇక్కడ వర్కర్లను పెట్టి పూర్తిగా చేశారు. మొత్తం 3,000 ఇసుక బస్తాలని వేసి స్ట్రెంథ్ చేస్తున్నారు. ఈ కట్టని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 10,000 ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచుకున్నారు. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా రెగ్యులర్ గా దీన్ని మానిటరింగ్ చేసేలాగా ఒక ఏఈ అధికారితో పాటుగా సిబ్బంది అంతా ఇక్కడే పర్యవేక్షణ చేస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ములుగులో పెద్ద ఎత్తున వర్షం నమోదవుతుంది. రెడ్ అలర్ట్ గా ప్రకటించిన వాతావరణ శాఖ నుంచి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఇక్కడ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ గత అనుభవం దృష్టిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి అలాగే వాగులు వంకలు కనుక పొంగితే వర్షపాతం ఎక్కువ నమోదైతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల చర్య మీద కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం కాకుండా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎక్కడైనా వాగులు పొంగి ఎటన్నా ప్రమాదం ఉంటే ఇమీడియట్లీ వెళ్లడం కోసం ఏటునాగారంలో ఒక టీంను, ములుగు జిల్లా కేంద్రంలో మరొక టీంను అందుబాటులో ఉంచారు. పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రమాదం జరగగానే వాళ్ళకి ప్రాణాపాయం నుంచి గతంలో ఉన్నటువంటి అనుభవం దృష్టిలో ప్రాణాపాయం లేకుండా చూడాలి, ఆస్తి నష్టం కూడా పెద్దగా లేకుండా చూడాలి అనే దాని మీద తీసుకున్నటువంటి చర్యలు, అలాగే సీతక్కకి ఇక్కడ ఉన్నటువంటి ములుగు మీద ఉన్నటువంటి పూర్తి అవగాహనతో ఉన్న నేపథ్యంలో సీతక్క మినిస్టర్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఇప్పటికే అధికారులకు కొంత సూచన చేయడం జరిగింది. కెమెరామెన్ వాజిద్ తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, ఏటునాగరం, గోదావరి నుంచి.